2 దశాబ్దాలుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై రాజకీయ వివాదాలు, న్యాయ పోరాటాలు జరిగాయి. కానీ 2020, 2024 మధ్య జరిగిన వేగవంతమైన అభివృద్ధి దశ చివరకు చేరుకోవడంతో ప్రతిష్టంభన తొలగించింది. 2020 మార్చి 30న ప్రాజెక్టు అవార్డు చేయబడింది. గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్కు అధికారికంగా అప్పగించింది ప్రభుత్వం. 2020 నవంబర్ 11న క్రిటికల్ క్లియరెన్స్ లభించింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి ఆమోదం లభించింది. ఇక కొత్త విమానాశ్రయానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, వినియోగాల మద్దతు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2024 ఫిబ్రవరి 16న గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. విమానాశ్రయానికి సంబంధించిన పరిపాలనా అనుమతి వివరాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ గెజిట్లో నోటిఫికేషన్ ప్రచురించబడింది. దీంతో ఉత్తరాంధ్రుల స్వప్నం సాకారంలో అటు వైసీపీ, ఇటు టీడీపీ ప్రభుత్వాలు ఉన్నాయి అన్నది నగ్న సత్యం. అందుకే ఇరు పార్టీల మధ్య ఇప్పుడు క్రెడిట్ ఫైట్ జరుగుతోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి మనతో పూర్తి విశ్లేషణ అందించడానికి జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు మస్తాన్ రావు గారు. మస్తాన్ రావు గారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మస్తాన్ రావు గారు, 2 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కళ సాకారమైంది. మరికొద్దిసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవం జరగనుంది. రైట్, అయితే ఉత్తరాంధ్ర తూర్పు తీరానికే ఎకానమిక్ గేట్వేగా ఉన్నటువంటి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలు ఏంటి? ఏ రకంగా మార్చబోతుందంటారు? ఇటు రవాణా రంగం కావచ్చు, తర్వాత ప్రయాణికుల సర్వీసుల విషయంలో కావచ్చు. రాజ్ న్యూస్ ప్రేక్షకులకి మీకు గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ నిజానికి ఈ ఉత్తరాంధ్ర వెనకబడిన జిల్లాలకు సంబంధించిన పేరుగా చెప్తారు. ఒక వైజాగ్ తప్ప మిగతా విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ, అక్కడ ఉన్న మన్యం ప్రాంతం కానీ అంతా కూడా వెనకబడిన జిల్లాలుగా అవి పేరు. సో విశాఖపట్నంతో సమానంగా అభివృద్ధి అనేది ఆ జిల్లాల్లో జరిగేది. సో ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న విమానాశ్రయం ఏదైతే మనకి నేవీ కంట్రోల్లో ఉంటుంది తప్పితే కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ రాకపోకలు కానీ అవన్నీ కూడా నేవీతో నియంత్రించబడతాయి. వాళ్ళు ఒక నియమిత కాలంలో మాత్రమే, సమయంలో మాత్రమే అక్కడ విమానాలు రాకపోకలను అనుమతిస్తారు. సో రాష్ట్ర విభజన తర్వాత ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్కి అవసరమైంది అనేది నగ్న సత్యం. సో దానిలో భాగంగా ఏంటంటే 2015లో దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆలోచన చేశారు. దాని మేరకు జరిగింది. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు వస్తాను. దానిలో ఖచ్చితంగా ఇప్పుడు మనకి విశాఖపట్నానికి వస్తే, విశాఖపట్నంలో ఫార్మా ఉత్పత్తులు కావచ్చు, ఆక్వా ఉత్పత్తులు కావచ్చు, అదేవిధంగా డేటా సెంటర్ లాంటివి కావచ్చు, ఇంకా అనేక రకాలైన ఐటీ సంస్థలు కావచ్చు, ఐటీ హబ్ కూడా అక్కడ ఉన్న పరిస్థితి. ఇవన్నీ నేపథ్యంలో అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది అవసరమైంది. ఈరోజు అల్లూరు సీతారామరాజు పేరిట దాని కళ సాకారం చేస్తూ ఉన్నారు. సో ఏవైతే ఇప్పుడు ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికుల లక్ష్యంతో అది ప్రారంభిస్తూ ఉన్నారో తొలి దశకు సంబంధించి, అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఒక ఎయిర్పోర్ట్ పరంగానే కాదు, అక్కడ ఏరో సిటీ కావచ్చు, అదేవిధంగా పైలట్ల శిక్షణా కేంద్రం కావచ్చు, ఇంకా ఏరో సిటీ విమానాశ్రయానికి అనుబంధంగా ఉన్న కొన్ని పరిశ్రమలు కూడా అక్కడ తేబోతున్నారు, రిపేర్స్కి సంబంధించి కావచ్చు. సో ఖచ్చితంగా ఆ ప్రాంతానికి ఒక మణిహారంగా ఉంటుంది అనేది కూడా మనం చెప్పచ్చు. ఉత్తరాంధ్రకి సంబంధించి ఇప్పటివరకు ఏదైతే అక్కడ కొంతకాలంగా వినిపిస్తూ ఉన్నాయి, ఉత్తరాంధ్ర ఉద్యమం తేవాలి, మాది వెనకబడతా ఉందండి. సో ఇప్పుడు దీంతో ఏంటంటే వీటన్నిటికి కూడా అడ్డుకట్ట పడే విధంగా కూడా ఉంది. ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి శంకుస్థాపన జరిగింది మన ఏప్రిల్లో. అదేవిధంగా ఇప్పుడు ఆర్సెల్ఆర్ మిట్టల్కి సంబంధించి అనకాపల్లిలో అది కూడా శంకుస్థాపన చేసుకున్న పరిస్థితి. ఇవన్నీ నేపథ్యంలో అక్కడ టోటల్గా భౌగోళిక స్వరూపం అంతా కూడా మారిపోయే పరిస్థితి, అభివృద్ధి పరంగా దూసుకు వెళ్లే పరిస్థితి కూడా ఉందని చెప్పచ్చు. అయితే ఇరు పార్టీలు, టీడీపీ ఇటు వైసీపీ హయాంలో కూడా దీనికి సంబంధించి వేర్వేరు దశల్లో అనుమతులు రావడం కావచ్చు, గెజిట్ నోటిఫికేషన్ రావడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగింది. అయితే మరి ఇప్పుడు ఈ క్రెడిట్ మాదంటే మాది అని 2 పార్టీలు కూడా ఈ క్రెడిట్ వార్ ఒకటి జరుగుతూ ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు? రోజా గారు, యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ పార్టీలు అనేది మనం చూస్తే రాజ్యాంగపరంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజల ఆస్తి ఇది. అవును. సో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించింది చెందుతుంది. అయితే ఏంటంటే ఏ పార్టీని ఏ కాలంలో ఎన్నుకుంటారో ఆ పార్టీ ప్రభుత్వంగా పిలవడం అనేది ఆనవాయితీగా మారిపోయింది. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పిలవాలి.
ఒక పార్టీ అని కాదు, ఏ పార్టీకి సంబంధించి ఏం చేస్తారో అది నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు, నెక్స్ట్ వచ్చే అధికారంలోకి వచ్చే పార్టీ కూడా దాన్ని కొనసాగించాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఉంటాయి. ఉంటుంది. ఎందుకంటే ఇది పర్సనల్ గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ ఉన్నట్టు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ సిమెంట్స్ ఉన్నట్టు వాళ్ళ డెవలప్మెంట్ కాదు ఇది. ఎందుకంటే ఇక్కడ ఇది ఏదైతే జిఎంఆర్ సంస్థ ఇక్కడ హైదరాబాద్ లో శంషాబాద్ విమానాశ్రయాన్ని ఏ విధంగా అయితే అది కన్స్ట్రక్ట్ చేసిందో, అదే విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్ లో దీన్ని కూడా ఆ సంస్థకి ఇచ్చిన పరిస్థితిగా ఇక్కడ చూడాలి. 2015 అంటే ఎవరు అవునన్నా కాదన్నా ఇది 2015లో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఒక అప్లికేషన్ అందటం, దానికి సంబంధించి అది చంద్రబాబు నాయుడు గారు చేసిందిగా మనం చెప్పాలి. ఆ తర్వాత ఆ రోజు అసలు బీజం పడింది అక్కడ. ఎస్ దానిలో ఆ తర్వాత ఏం జరిగింది, అక్కడ ఫస్ట్ 15,000 ఎకరాలుగా అనేది రూమర్స్ గా వచ్చాయి, అధికారికంగా కాదు. కానీ తర్వాత 5,000 ఎకరాలు అవసరం అవుతుందని చెప్పారు. ఆ తర్వాత అది 2,700 ఎకరాలకి తగ్గింది. సో దానికి సంబంధించి 2017లో అక్కడ భోగాపురం చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో 4-5 గ్రామాల పరిధిలో వాళ్ళ రైతుల దగ్గరికి వెళ్ళి ఇట్లా ఇక్కడ విమానాశ్రయం తేపోతున్నాము, దానికి సంబంధించి మీ భూములు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి ప్రభుత్వ అధికారులు వెళ్ళి చెప్పారు. చెప్తే అక్కడ రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది, ఆందోళన చేస్తారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు మాకు ఉపాధి పోతుంది, మాకు వ్యవసాయమే జీవనోపాధిగా ఉన్నాం, ఇక్కడ మా పిల్లలకు ఉద్యోగాలు ఎట్లాగా, ఇవన్నీ కూడా మేము భూములు కోల్పోతే అనేది వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఆ సందర్భంలో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళి వాళ్ళ రైతుల ఆందోళనలకి మద్దతు పలకటం, మీకు అన్యాయం జరిగితే తాను ఒప్పుకోననేది కూడా బహిరంగంగా ప్రకటించిన పరిస్థితి. ఆ సందర్భంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు, అవి ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం కూడా ఉంది. ఏంటంటే ఆయన భావనలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2017-18 ప్రాంతాల్లో ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఇక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు ఇక్కడ రైతుల దగ్గర భూములు సేకరించాల్సిన అవసరం ఏంది, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ని ఎక్స్టెన్షన్ చేస్తే సరిపోతుంది కదా, అసలు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కే ఏగలు తోలుకుంటా ఉన్నారు, ఇక్కడ ప్రయాణికులు అంతగా వచ్చే అవకాశాలు కూడా లేవు. సో ఇది ఈగలు తోలుకునే విమానాశ్రయం ఇక్కడ ఉన్నప్పుడు అంత పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయము 2,700 ఎకరాలు 3,000 ఎకరాల్లో అవసరమా అనేది కూడా అన్నారు. అక్కడ బహిరంగ సభ పెట్టినప్పుడు కూడా రైతులకు ఒక హామీ ఇచ్చారు, మీకు అన్యాయం జరిగితే నేను కోర్టులో కేసులు వేసినా కూడా దీన్ని అడ్డుకుందాము, మీ భూములు మేము అధికారంలో రాగానే తిరిగి ఇచ్చేస్తామన్నారు. ఆ సందర్భంగా ఒకటి ట్రోల్ అవుతా ఉంది, ఏంటంటే ఒక లేడీ ఉమెన్ రైతు వచ్చి నర్సాయమ్మ ఆ పేరు, ఆమె వచ్చి ఇక్కడికి అంటే ఎర్ర బస్సు ఆర్టీసీ బస్సును పర్యాయపదంగా వాడతాం, ఎర్ర బస్సులు కూడా రాని మా గ్రామానికి ఎయిర్ బస్సు ఎందుకన్నా అని అంటే ఆయన దాన్ని ప్రస్తావించారు. సో ఆ తర్వాత కాలంలో ఏంటంటే కొన్ని రకాలైన అనుమతులు వచ్చాయి, కొంత భూసేకరణ జరిగింది. ఆ నేపథ్యంలో 2019లో ఫిబ్రవరిలో శంకుస్థాపన చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆ తర్వాత ఆయన మేలో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఓటమి పాలయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన వైఖరి మార్చుకున్నారు. ఎందుకంటే గతంలో అది వద్దు, ఈగలు తోలుకుంటా అక్కడే ఉంటే ఇక్కడ ఎందుకు అన్న వ్యక్తే దాన్ని మరి వైఖరి మార్చుకున్నారా, ఆ విషయం ఇప్పుడు కూడా ఆయన అంగీకరించారు, ఆ విషయం బహిరంగంగా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఆయన వైఖరి మార్చుకొని దాన్ని కంటిన్యూ చేశారు. అయితే దానిలో స్పీడప్ కొంత తగ్గిన మాట వాస్తవం. ఇక్కడ ఒకటి ప్రస్తావించాలి రోజా గారు, ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేశారు. యాక్చువల్గా భోగాపురం ఎయిర్పోర్ట్ కి టెండర్లు పిలిచారు, టెండర్లు పిలిస్తే జిఎంఆర్ సంస్థతో పాటు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా దానిలో పాల్గొంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్లు దక్కించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే దాన్ని జిఎంఆర్ అయితే కొద్దిగా స్పీడ్గా అందుకునిద్దానో ఏం ఆలోచన చేశారో తెలియదు, కానీ తర్వాత దాన్ని కాదని చెప్పేసి మళ్ళీ రెండోసారి టెండర్లు పిలిచేలా చేసి జిఎంఆర్కి అనుకూలంగా ఉండేలాగా కొన్ని నిబంధనలు మార్చారు. సో జిఎంఆర్ దగ్గర నుంచి పెద్ద ఎత్తున కమిషన్లు దండుకుంటానికి అది బినామీ సంస్థ చంద్రబాబు గారికి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పలు ఆరోపణలు కూడా చేసిన మాట వాస్తవం. సో ఆ తర్వాత ఏమైందో తెలియదు, కానీ 2019లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అదే జిఎంఆర్ సంస్థ వాళ్ళు వచ్చి జగన్ గారిని కలవటం, జగన్ గారిని కలిసిన నేపథ్యంలో చర్చలు జరపడం, ఆ తర్వాత జగన్ గారు కూడా ఎందుకో తెలియదు కానీ జిఎంఆర్ పట్ల ఆసక్తి కనబరిచారు, వద్దన్న సంస్థ పట్ల ఆసక్తి కనబరిచి దానికే టెండర్లు ఓకే చేసేలాగా ఆయన చేసిన పరిస్థితి. అయితే అక్కడ ఎందుకో ఈ కాలనీలు కట్టడం అంటే ఆర్&ఆర్ ప్యాకేజ్ కావచ్చు, అదేవిధంగా అక్కడికి సంబంధించి ఇంకా పర్యావరణ అనుమతులు కావచ్చు, ఇంకా కోర్టులో కేసులు వేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారే, కొన్ని రైతులకు అనుకూలంగా ఆ రోజు వాళ్ళ ఆందోళనకు మద్దతుగా కేసులు వేశారు. ఆ కేసులన్నీ తొలగించడానికి కూడా కొంత సమయం పట్టింది. అందువల్ల ఏంటంటే మళ్ళీ ఎన్నికలకు ముందు 2024 ఎన్నికలకు ముందు అంటే ఒక సంవత్సరం ముందు 2023 మేలో ఆయన మళ్ళీ రెండోసారి
శంకుస్థాపన చేశారు. నిజానికి 2019లో ఫిబ్రవరిలో శంకుస్థాపన చేస్తే దాన్ని కంటిన్యూ చేసేసుకోవచ్చు. కరెక్ట్. కానీ ఏంటంటే 2000 మళ్ళీ 23లో 4 ఏళ్ల తర్వాత ఆయన శంకుస్థాపన చేశారు. ఎందుకు చేస్తారంటే ఇక్కడే మనకు అర్థమవుతుంది. ఇక్కడే మనకు మూలం ఏంటంటే ఇప్పుడు కడపలో చూసినా కూడా అంతే. స్టీల్ ప్లాంట్ జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చేశారు. అదేం అతిగతి లేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అధికారంలో రాగానే. అది అతిగతి లేదు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారు. నేను ఎందుకు పోలుస్తున్నానంటే ఇక్కడే ఈ క్రెడిట్ చోరీకి సంబంధించి అంటే వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కంటే కూడా ఇది నేను శంకుస్థాపన చేశాను, నా హయాంలోనే జరిగిందని తెచ్చుకోవడం. నేను అనేది ఏంటంటే అసలు ప్రజల ఆలోచనలు ఎలా ఉంటాయి? ఒకళ్ళు ఏదైనా ప్రభుత్వం గనక ఒక పార్టీకి అప్పచెప్పినప్పుడు నెక్స్ట్ వచ్చే పార్టీ దాన్ని కంటిన్యూ అదేంటే చేయాలి. పాలసీ కంటిన్యూటీ కదా. ఎస్, అది అది ప్రజల ఆస్తి, ప్రజలకు సంబంధించి మీరు కంటిన్యూ చేయాలి. కరెక్ట్. అది మీ సొంత దీనిలాగా మార్చుకొని ఏ పార్టీ వాళ్ళైనా, నేను ఒక పార్టీ చంద్రబాబు నాయుడు గారినో జగన్మోహన్ రెడ్డి గారినో అనట్లేదు. సో ఆ వైఖరి అనేది సరైన వైఖరి కాదు. అది